గైస్ మీరైతే బ్యానర్ చూస్తున్నారు కదా, అను ఫాంట్స్ పెట్టి ఇది నేను మీకు ఫుల్గా ట్యూటోరియల్ వీడియోలో చెప్తా. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. ఫుల్ ట్యూటోరియల్ చూస్తే డీటెయిల్గా అర్థమవుతుంది అను ఫాంట్స్ గురించి. అండ్ మీకు ఈ బ్యానర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా డైరెక్ట్ మనము పిక్సార్ట్లో ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్తో వీడియో అయితే చేస్తున్నా. సో కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం పిక్సార్ట్లోకి వచ్చేద్దాం. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు, డైరెక్ట్ అయితే మనము పిక్సార్ట్లోకి ఎంటర్ చేద్దాం. ఇది చూసుకోవచ్చు, డైరెక్ట్ పిక్సార్ట్లో ఎంటర్ అయిపోయినాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో ఉంటుంది. సో మీకు తెలిసిందే ఇది చూసుకోవచ్చు, ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఎడిట్ ఏ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ చూపిస్తా, మ్యాక్సిమం మీకు చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక ఇమేజ్ అంటే ఈ టైప్లో బ్యానర్ ఉంటుంది. సో నేను మీకు ఇంపార్టెంట్గా మెయిన్గా వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు బోనాల పండుగ శుభాకాంక్షలు ఉంది కదా. సో ఇది అను ఫాంట్, ఇది ఎలా యూస్ చేసుకోవాలి దీని గురించి ఒక వీడియో చేసి ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసిన, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు మెయిన్గా ఈ అను ఫాంట్స్ ఎలా యూస్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తా, ఓకేనా. అండ్ నీకు డైరెక్ట్ అయితే లింక్ ఇస్తాను. సో చూసుకోండి, ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సో గైస్ చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తా. ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారంటే సింపుల్ కొంచెం పైకి సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకొని ఆల్రెడీ నేను ఫోటో రూమ్ అప్లికేషన్ నుంచి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నా. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఎరేజ్ సింబల్ ఉంది కదా, ఎరేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సైజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏ టైప్లో అయితే ఎరేజ్ చేస్తున్నా యాస్టీజ్ అదే టైప్లో చేసుకోండి, అంటే మీకు ఎరేజ్ పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇది నేను పిక్సార్ట్లోనే పిక్సార్ట్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, బట్ అంత మంచిగా అయితే వర్కౌట్ కాదు కాబట్టి ఈ ఫోటో రూమ్ అప్లికేషన్ నుంచి అయితే చెప్తున్నా. సో డైరెక్ట్గా నేను ఎలా అయితే చేస్తున్నా అదే ప్రాసెస్తో చేసుకోండి మీరు, అంటే మీకు బెటర్గా అంటే ఇమేజ్ మంచిగా అయితే వస్తుంది. దెన్ ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం ఇలా పైకి అయితే స్క్రోల్ చేసుకోండి, ఇలా నీట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంది, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నా సేమ్ అదే టైప్లో అడ్జస్ట్ చేసుకోండి. దెన్ మీకు ఇమేజ్కి పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేస్తుంది. దెన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ని ఇలా చిన్నగా అయితే సెట్ చేసుకోండి. చిన్నగా సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నేను మీకు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే పోతరాజ్ ఇమేజెస్ ఉంటుంది. దెన్ గైస్ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు పోతరాజ్ది ఇమేజ్ ఉంది కదా. దెన్ ఇప్పుడు ఇది ఎలా చేసుకుంటారంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి, దీని మీద ట్యాప్ చేసేస్తే మూవ్ ఆన్ ఉంటుంది. సో ఇలా చేసుకోండి. దెన్ ఇప్పుడు ఇక్కడ ఎరేజ్ సింబల్ దగ్గర సేమ్ ప్రాసెస్తో మళ్ళీ చేసుకోండి. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇలా ఉంటుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అవుటర్ లైన్స్కి నీట్గా ఎరేజ్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా అయితే చేస్తున్నా యాస్టీజ్ అలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దీని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు డూప్లికేట్ ఆప్షన్ ఉంది కదా. సో ఇమేజ్ని 2 times మనం యూస్ చేసుకోవాలి కాబట్టి యాస్టీజ్ సేమ్ చేసుకోండి. ఇలా ఇది ఎలా అయితే వచ్చేస్తుందో ఇమేజ్ అలానే చేసుకోండి. ఇది కూడా మూవ్ ఆన్ చేసుకోండి, ఇమేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా చూసుకోవచ్చు 3 linesకి ఈక్వల్గా వస్తుంటే మనకి పర్ఫెక్ట్ ఇమేజ్ సెట్ అయిపోయింది. దెన్ ఇది మనకి 2 typesలో చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తా, బ్లెండ్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇలా నార్మల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. దెన్ ఇప్పుడు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా, ఓకేనా. గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్ క్రోమ్లో అయితే వచ్చేసండి. ఇక్కడ సర్చ్లో యూనిక్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ కన్వర్టర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు కావాల్సిన తెలుగు ఫాంట్లు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్గా మనకి చూసుకోవచ్చు అండ్ ఇది కాకుండా మనకి కావాల్సిన టైప్లో ఉంటుంది. ఇది చూసుకోవచ్చు బోనాల్ పండుగ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు దీని మీద కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు కన్వర్ట్ టు కాపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ కాపీ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్ మనం పిక్సార్ట్లోనే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఒక కోడ్ వస్తుంది, ఈ కోడ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ కూడా మిస్ అయిపోయినా మీకు అర్థం కాదు ఇది ఎందుకంటే ముందుగా హెవీ ప్రాసెస్ ఉండే, ఇప్పుడు ఈజీ ప్రాసెస్ ఉంది. దెన్ మీకు అను ఫాంట్ జిప్ ఫైల్ అయితే ఇస్తా డిస్క్రిప్షన్లో. ఇప్పుడు సింపుల్గా సీ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా నేను వాడిన ఫాంట్స్ చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఫాంట్ నేమ్ వచ్చేసి వసంత. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా షాడో మీద క్లిక్ చేసుకోండి, అంటే మనకి లుక్ కొంచెం బాగుంటుంది. నేను ఎలా అయితే చేస్తున్నా అదే ప్రాసెస్ మీరు ట్రై చేయండి. సో మీకు బెటర్గా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా సెట్ చేసుకోండి. దాని తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే కూడా సేమ్ వే ఇంకొకటి ఉంది ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మొత్తం. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు శుభాకాంక్షలు, ఇక్కడ చూసుకోవచ్చు శుభాకాంక్షలు ఉంది. ఇది కూడా
సేమ్ వేగా ట్రై చేసుకోండి. కన్వర్ట్ టు కాపీ. ఇక్కడ కాపీ అయిపోయినాక ఇప్పుడు డైరెక్ట్ టెక్స్ట్ దగ్గర వచ్చేసండి. ఇక్కడ ఇంకొక కోడ్ వస్తుంది. ఈ కోడ్ మీకు చాలా డిఫరెంట్ వేస్లో యూజ్ అవుతుంది, పెద్ద పెద్ద బ్యానర్స్కి కానీ అట్లా. దెన్ ఇప్పుడు ఇది కూడా సేమ్ ఫాంట్ వసంత కాకుండా ఇప్పుడు నేను వేరేది వాడతా, కలాంజలి వాడతా. ఇది చూసుకోవచ్చు. ఇదే లేకపోతే మనకి కావాల్సిన చాలా ఫాంట్సెస్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి లైట్గా ఎందుకంటే ఇదే ఫాంట్ వాడదాం, వసంత్ అనే వాడదాం. ఓకేనా గైస్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా కలర్ మీద క్లిక్ చేసుకొని గ్రేడియంట్ మీద వచ్చేసినాక గోల్డెన్ కలర్ ఇచ్చేసండి. ఇలా ఇచ్చేసినాక కొంచెం ఇక్కడ షాడో మీద వచ్చేసిన మనకి ఈజీగా కలర్ మ్యాచ్ అయితే అయిపోతుంది. ఇది చూసుకోవచ్చు. నేను ఎలా అయితే చేస్తున్నా అదే వేలో ట్రై చేయండి. దెన్ స్ట్రోక్ మీద వచ్చేసి మీకు లుక్ వచ్చేస్తుంది ఫాంట్ది. ఓకేనా, దెన్ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకునే వెంటనే మీకు అయితే ఈ టైప్లో వచ్చేసి కదా, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా గైస్ మీకు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డి అన్షార్ప్ మొత్తం చేసేసి ఇక్కడ నేను ఎలా అయితే చేస్తున్నా మీకు అదే ప్రాసెస్లో చేసుకోండి. అంటే ఇమేజ్ బట్టి చేస్తే మీకు మంచి లుక్ వస్తుంది బ్యానర్కి. దెన్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇచ్చేసినాక ఇప్పుడు సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసుకొని ఏఐ ఎన్హాన్సర్ దీని మీద క్లిక్ చేసుకోండి. దెన్ గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. ఓకేనా, ఇలా 100 పెట్టుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇలా అనేస్తే మనకి మంచిగా హెచ్డి క్వాలిటీలో వచ్చేస్తుంది. సో నేను చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఇలా చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇచ్చేసినాక ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.